రోడ్లపై యువతుల్ని వేధించే వారిని కఠినంగా శిక్షిస్తారు. ఎక్కడ అన్యాయం జరిగినా మా దృష్టికి తెమ్మంటారు. మరి అటువంటి రక్షణ కల్పించాల్సిన పోలీసులే కాటేయాలని చూస్తే న్యాయం ఎవరు చేస్తారు? ఎవరికి చెప్పుకోవాలి? ఓ సమస్యపై ఫిర్యాదు చేయడానికి ఠాణాకు వెళ్లిన మహిళకు ఎస్ఐ నుంచి చేదు అనుభవం ఎదురైంది. తన కోసం చేపల కూర చికెన్ వండుకుని తీసుకురావాలంటూ తనని శాలిగౌరారం ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ ఇబ్బంది పెట్టారని నల్గొండ ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. శాలిగౌరారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి తాను వెళ్లినట్లు తెలిపింది. తనని ఎస్ఐ వాస ప్రవీణ్ వేధింపులకు గురిచేశాడని సదరు మహిళ ఎస్పీకి వివరించింది. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. తన అవసరాలు తీర్చాలని చేపల కూర చికెన్ వండుకుని రావాలంటూ ఇబ్బంది పెట్టాడని శాలిగౌరారం ఎస్ఐ ప్రవీణ్ పై సదరు మహిళ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ విచారణ చేపడతామని ఆ మహిళకు హామీ ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్. రైట్ గాయత్రి, శాలిగౌరవం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై అయితే జిల్లా ఎస్పీ శరత్ చంద్రకు ఫిర్యాదు చేసింది ఒక మహిళ. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన మహిళ ఏదైతుందో మహిళకి ఎస్ఐ తనకు అసభ్యతగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. తన అవసరాలు తీర్చాలని చేపల కూర చికెన్ వండుకరావాలని చెప్పేసి మహిళ ఏదైతే ఫిర్యాదు చేసిందో ఫిర్యాదులో పేర్కొనింది. వివరాలు చేస్తున్న జిల్లా ఎస్పీ అయితే విచారణ చేస్తున్నట్టయితే తెలుస్తుంది గాయత్రి. ఇప్పటికే మహిళ ఎవరైతున్నారో మహిళ డీజీపీకి ఫిర్యాదు చేసింది. రిజిస్టర్ పోస్ట్ ద్వారా డీజీపీకి ఫిర్యాదు చేసినట్టయితే మనకు తెలుస్తుంది. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ తను ఏదైతే ఉందో తన ప్రాబ్లం చెప్పడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తే మహిళతో అసభ్యతంగా ప్రవర్తించారని చెప్పేసి ఇప్పటికే మహిళ నిన్న జిల్లాకు చెందిన ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ రోజు డీజీపీకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేఖ రాసిందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంపై అయితే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శంకర్.